అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శాన్వి హోమ్. ఈ వీడియోలో మీకు ఇలా గ్రేవీ ఎక్కువ వచ్చి చికెన్ కర్రీ కమ్మగా ఉండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఇలాగే వండేవారండి. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసి నేను కూడా కొంచెం వండడం మార్చాను. కానీ ఈ పద్ధతిలో వండుకుంటేనే చికెన్ కర్రీ చాలా బాగుంది. కాకపోతే నేను అమ్మ వాళ్ళు ఈ బిర్యానీ ఆకు కరివేపాకు వేసేవాళ్ళు కాదనమాట. ఈ రెండు నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ. బిర్యానీ ఆకు కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ 3/4 కేజీ చికెన్కి మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నానండి నేను. అంటే 1/4 కేజీకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అంతా తీసుకుంటాను. ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల తీయగా అయిపోతుంది కూర, అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వాడను. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత నీట్గా కడిగి ఉంచుకున్న ఈ చికెన్ని అందులో వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో తగినంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే మీకు వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దీన్ని కలిపి దీనిలో తగినంత కారం వేసుకోవాలి. ఇది ఇంట్లో ఆడించుకున్న కారం అండి. కలర్ బాగా ఉంది, మంట పెద్దగా లేదనమాట. సో అందుకని కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఈ కూర తిప్పే గరిటె ఉంది కదండి, ఈ గరిటె చూసి ఒక సిస్టర్ కామెంట్ చేసింది. తను నాకు తెలిసిన ఆమె, కలిసి చదువుకున్నాము. సో ఈ గరిటె ఎందుకు వాడుతున్నానంటే మనం కూర కలిపేటప్పుడు ఆ పీసెస్ అన్నీ చెల్లాచెదురు అయిపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఏ కూర వండినా ఈ గరిటె వాడతాను. ఇదనే కాదు, ఇలాంటివే వాడతాను. కూర వండిన తర్వాత గరిటె మార్చేస్తానమాట. కారం వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించాలండి. ఏ కూర అయినా సరే మూత పెట్టి ఉడికిస్తే మనం వేసినవన్నీ కూడా మనం ఏదైతే కూర వండుతున్నామో వాటన్నిటికీ పడుతుంది అనమాట. ఇలా కొంచెం కారం పచ్చివాసన అంతా పోయిన తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా పొడి వేస్తున్నానండి. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే. యాక్చువల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా పేస్ట్ చేసేస్తాను. ఒక్కొక్కసారి ఇలా వండుతాను అనమాట. గరం మసాలా పొడి తర్వాత వేస్తాను లాస్ట్లో. ఇలా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక్క 5 నిమిషాలు ఉడికించామంటే మనం వేసిన దినుసులన్నీ, ఆ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టి చికెన్ పీల్చుకుంటుంది అనమాట. తినేటప్పుడు మీకు మంచి టేస్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఎప్పుడైతే ఇలా ఆయిల్ పైకి వస్తుందో కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా కూర దింపేస్తాము అనుకున్నప్పుడు సన్నగా తిరిగిన కొత్తిమీర కూడా పైన వేసేసుకొని ఒకసారి కలిపి ఒక్క నిమిషం అలా ఉంచామంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకి కూర కలుపుకోవడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదేనండి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ చికెన్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి, మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.